రఘు అనే వ్యక్తి తన సైకిల్పై కుసుంపూర్ అనే గ్రామానికి వెళుతుంటాడు. ఆకాశం ఒక్కసారిగా బూడిద రంగులోకి మారి నల్లని మేఘాలతో నిండిపోతుంది. గాలి కూడా నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. పెద్ద తుఫాను రాబోతోందని రఘుకు అర్థమవుతుంది. కాని కుసుంపూర్ ఇంకా చాలా దూరంలో ఉంటుంది. అతను వేగంగా వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలవుతుంది. దోవ కనిపించక రఘు ఒక పెద్ద చెట్టు కింద ఆశ్రయం పొందుతాడు. కాని వర్షం తగ్గదు. దేవుడా, ఈ తుఫాను ఆపు, నన్ను రక్షించు అని వేడుకుంటాడు. కాసేపటికి వర్షం తగ్గుతుంది. కాని రోడ్డు నిండా బురద ఉండటం వల్ల సైకిల్ తొక్కడం సాధ్యం కాదు. రఘు సైకిల్ను ఈడ్చుకుంటూ వెడుతుండగా తాను దారి తప్పానని గ్రహిస్తాడు. అంధకారంలో ఉన్న ఆ దారిలో రఘుకు ఒక నీడలాంటి ఆకారం కనిపిస్తుంది. అతను రతన్. బాబూ, మీరు దారి తప్పారా? కుసుంపూర్ వెళ్లే దారిలో చెట్లు పడిపోయి మూసుకుపోయింది. ఇక్కడే నా టీ కొట్టు ఉంది, అక్కడికి రండి అని రతన్ రఘును ఆహ్వానిస్తాడు. రఘు రతన్ వెంట వెళ్తున్నప్పుడు గాలిలో ఏదో కాలిన వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. వారొక పాత గుడిసెలాంటి టీ కొట్టుకు చేరుకుంటారు. అక్కడొక హరికేన్ దీపం వెలుగుతుంటుంది. రఘు ఆశ్చర్యపోతాడు. ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో టీ తాగడానికి ఎవరు వస్తారని. రతన్ టీ ఇచ్చి, ఈ రాత్రి మీరు వెళ్లలేరు బాబూ, ఇక్కడే ఉండాలి అని చెబుతాడు. ఆశ్చర్యకరంగా అంత పెద్ద గాలి వీస్తున్నా ఆ దీపం జ్యోతి మాత్రం అస్సలు కదలదు. రఘుకు ఏదో తేడాగా అనిపిస్తుంది. రతన్ తన భార్య ఝుమర్ను పిలిచి రఘుకు పానివ్వమని చెబుతాడు. ఝుమర్ మెల్లగా నడుస్తూ వస్తుంది. ఆమె పానిస్తున్నప్పుడు రఘుకు పచ్చి నెత్తురు వాసన వస్తుంది. అకస్మాత్తుగా గాలికి ఆమె తలపై ఉన్న ముసుగు తొలగిపోతుంది. రఘు చూసి హడలిపోతాడు. ఆమె మెడపై లూతైన గాయం ఉండి రక్తం కారుతూ ఉంటుంది. కాని మరుక్షణమే ఆమె మాయమైపోతుంది. రఘు భయంతో పడుకుంటాడు. అర్ధరాత్రి అతనికొక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. నిద్రలేచి చూసేసరికి తనకి కొద్ది దూరంలోనే ఒక వ్యక్తి మెడకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపిస్తాడు. రఘు వణికిపోతూ ఉంటే రతన్ వచ్చి, ఏమైంది బాబూ, చెడ్డకల వచ్చిందా అని అడుగుతాడు. తీరా చూస్తే అక్కడ ఉరివేసుకున్న వ్యక్తి ఉండడు. రతన్ అప్పుడొక కథ చెబుతాడు. 3 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తన అందమైన భార్యతో కలిసి ఇక్కడ టీ కొట్టు నడిపేవాడు. శంకర్ అనే వ్యక్తి రోజూ అక్కడికి వచ్చేవాడు. ఒకరోజు యజమాని పనిమీద బయటకు వెళ్లి త్వరగా తిరిగి వచ్చేసరికి తన భార్య శంకర్తో కలిసి ఉండటం చూస్తాడు. ఆగ్రహంతో అతను తన భార్య మెడను కోసి చంపేస్తాడు. శంకర్ను ఉరివేసి చంపేస్తాడు. చివరకు తను కూడా ఆ గుడిసెకు నిప్పు పెట్టుకుని అందులోనే కాలి బూడిదైపోతాడు. తెల్లవారిన తర్వాత రఘు భయంతో అక్కడి నుండి బయలుదేరుతాడు. కాని దారిలో తన డబ్బు సంచిని అక్కడే మరిచిపోయానని గుర్తించి తిరిగి వస్తాడు. అక్కడ చూస్తే టీ కొట్టు లేదు. కేవలం కాలిపోయిన పాత గుడిసె గోడలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఝుమర్ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమై రఘుకు ఆ సంచిని అందిస్తుంది. ఆమె భయంకరమైన రక్తంతో నిండిన ముఖాన్ని చూసిన రఘు స్పృహ తప్పి పడిపోతాడు. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.